మామిడి తాండ్ర తయారీ విధానం చూద్దాం. నేను 3 లేయర్లుగా వేసుకున్నా కదా, ఇంక 3 లేయర్లు వస్తున్నాయి. మనము మామిడి తాండ్ర చేసుకుందామని బంగినపల్లి మామిడి పండ్లు 1 కేజీ తీసుకున్నా. ఇప్పుడు ఇలాగన్నీ ముక్కలుగా కట్ చేసుకొని అన్నిట్లానే కట్ చేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు జల్లెట్లోకి తీసుకొని ఇట్లా స్ట్రైనర్ చేసుకుందాం. నేను ఇదే గిన్నెలో ఉడికించుకుంటా కాబట్టి దీనిలోనే చేసుకుంటున్నా. ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం వీళ్ళకి. ఇట్లా మొత్తము స్ట్రైనర్లో కొంచెము నారున్నట్టుంది. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కలుపుకుంటున్నాను. దగ్గర ఉండే కలుపుకోవాలి, లేకపోతే పేలుతుంటుంది, టప్ టప్ మనొస్తుంటుంది. ఈ కప్తో కొంచెం తక్కువ తీసుకున్నా, ఒక 5 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నా. మామిడి పండ్లు తీపిని బట్టి చక్కెర వేసుకోవాలి. ఇట్లా దగ్గరుండి కలుపుతూనే ఉడికించుకున్నానండి. నేను ఎక్కడ పక్క గోన పోలేదు. ఈ టేబుల్ స్పూన్ తోటి 5 వేసుకున్నా. ఇక ఇంత చక్కెర, ఇది 5 టేబుల్ స్పూన్లు ఇంత వేసుకున్నా. ఇప్పుడు మంచిగా దగ్గరకు అయ్యింది. కొంచెము ఒక 2-3 డ్రాప్స్ మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటున్నాను నేను. ఒక 4-5 చుక్కలు మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ మ్యాంగోది మంచిగా ఉంటుందని మ్యాంగో ఎసెన్స్ వేసుకున్నా. ఇప్పుడు నేను ఒక గిన్నె మీద చూసుకుంటున్నా ఇది మంచిగా జారిపోతలేదు కదా, వచ్చింది. ఇట్లా దగ్గర ఉండి ఉడికించుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇది ఎక్కువ ఉడికించుకుంటే కూడా దీని ఫ్లేవర్ మొత్తం పోతుంది. తక్కువ ఉడికించుకుంటే కూడా మంచిగా ఉండదు. ఇప్పుడు కొంచెం చల్లగా అయినాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నేను ఇది వేసుకోవడానికి
2 ప్లేట్లు తీసుకున్న గిన్నెలు. ఇగో నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి, మొన్ననే చేసుకునేది. కొంచెం నెయ్యి వేసి ఈజీగా రావడానికి నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇట్లా 2 ప్లేట్లకు కూడా ఇట్లనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లగా కాకముందుకే వేసుకుందాం. ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఇది పల్సగా అయితేనేమో ఒక రోజులు ఎండుతుంది. ఎండలో పెట్టుకుంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా 2 రోజుల వరకు ఆరిపోతుంది. మనకు ఎండ లేనోళ్ళు, ఎండ ఉన్నోళ్ళు ఎండలనే 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకున్న కొంచెం ఆరినాక ఒక క్లాత్ కప్పుకుంటా, ఏం పడకుండా, దుమ్ము డస్ట్ ఏమైనా పడకుండా 2 రోజుల తర్వాత చూద్దాం. ఈరోజు కూడా ఇట్లనే ఉడికించుకున్నా. ఈరోజు పెద్దవి 3 మామిడి పండ్లు ఉడికించుకున్నా. ఇప్పుడు ఇట్లా క్లాత్ కప్పి ఎండబెట్టుకున్నా నేను. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకున్నా. ఈ గిన్నెలు ఉన్నది కూడా అందులో వేసుకుంటా. నేను చేయిలో పట్టుకున్న ఫోను. ఇట్లా 2 గిన్నెలలో వేసుకున్నా. ఇది ఎండినాక చూద్దాం. మళ్ళీ ఇట్నే క్లాత్ కప్పేసి ఎండబెట్టుకుంటాం. 3 రోజులు ఇది వేసుకున్న మామిడి తాండ్ర. 2 రోజులు ఎండింది, ఎండలా మంచిగా ఎండిపోయింది. ఇప్పుడు పీసులు కట్ చేసుకున్నాం. తిరగోలే హెజ్జులు ఇట్లా చాకుతోటి కట్ చేసుకోవాలి. ఇట్లా మెల్లగా తీసుకోవాలి గిన్నెకి. అంతే, మామిడి తాండ్ర రెడీ అయిపోయింది.